అండ్ సుబ్రహ్మణ్యపురం చేసేటప్పుడు నాకు తెలియదు కానీ మేబీ ఆ టైంలోనో లేకపోతే లేదో ఎప్పుడో మీ స్టేటస్ చూసినప్పుడు ఐ గాట్ టు నో దట్ మీ మదర్ లేరు. మై మామ్ పాస్డ్ అవే లైక్ 6 years ago. యా ఇట్ వాజ్ వెరీ సడన్. అంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే అందరికీ ఒకటి ఏముంటుంది అంటే ఫ్యామిలీ అనేది పర్మనెంట్ అన్నట్టు అనిపిస్తుంది మనకి. లైక్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం వీళ్ళకేమవుతుంది వీళ్ళంతా పర్మనెంట్ అన్నది ఇది ఉంటాం. సో యాక్చువల్లీ అంటే మై మామ్ పాస్డ్ అవే బికాస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ అనమాట. సో సడన్గా అంటే తనకి షీ వాజ్ అ డయాబెటిక్ పేషెంట్ అనమాట. సో తనకి చెకప్ అన్నీ చేపిస్తున్నప్పుడు సడన్గా తెలిసింది దట్ తన హార్ట్ బీట్ చాలా లో ఉంది అని చెప్పిన తర్వాత యాంజియోగ్రామ్ అన్నీ చేపిస్తే డాక్టర్ పిలిచి చెప్పారు. నాకు మా సిస్టర్కి ఏం చెప్పారంటే ఒక 1 year అంతే అని చెప్పారు. లైక్ ఏంటి సినిమాలలో మాట్లాడుతున్నారేంటి డాక్టర్ అని లిటరలీ నా మైండ్లో ఇదే ఉండే. ఎందుకంటే యూజువల్లీ సినిమాల్లో జరుగుతుంది వచ్చి 1 year ఉంటారు మీ మమ్మీ అంటే నో అంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోయింది మెంటలీ. ఐ వాజ్ లైక్ హెచ్చి ఇదంతా ఏముంటుంది అట్లే ఉండదు మమ్మీకి ఏమవుతుంది లైక్ అది ఎప్పుడు ఉండేది కాదు నాకు. బికాస్ షీ వాజ్ డూయింగ్ వెల్, ఓన్లీ డయాబెటీస్ ఉండేది, అది కూడా టెస్ట్ చేయించి అన్ని షీ వాజ్ నార్మల్ ఓన్లీ. సో సడన్గా అయినా ఇట్లా హార్ట్ బీట్ తక్కువ ఉంది ఇట్లా 1 year మ్యాక్స్ ఇది అంటే అది కూడా సడన్గా లైక్ ఇన్ 2 days యాంజియోగ్రామ్ చేయించమన్నారు. వెంటనే బయటకు పిలిచి చెప్తే హౌ వాజ్ ఇట్ పాసిబుల్ అనుకొని సెకండ్ ఒపీనియన్కి వేరే డాక్టర్ కూడా తీసుకెళ్ళాము. పేస్ మేకర్ పెట్టిద్దామన్నాం అన్నీ అన్నగానే వద్దు వాటర్ తక్కువ తాగండి అన్నారు. సో ఐ డోంట్ అండర్స్టాండ్ లైక్ ఇంత 1 year అంటే 1 yearలోనే అయిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో వీ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ ఎవ్రీథింగ్. షీ వాజ్ నార్మల్ ఓన్లీ. ఈవెన్ జరిగిన రోజు కూడా షీ వాజ్ జస్ట్ ఫీలింగ్ లిటిల్ అంటే మమ్మీని అప్పుడే నేను యోగా అన్ని స్టార్ట్ చేయించాను అనమాట. సో ఒక యోగా అని యోగా కాదు అది సమ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంథింగ్ వాజ్ దేర్. సో ఐ ఆస్క్డ్ టు గో టు దట్ థింగ్ క్లాసెస్కి వెళ్ళమన్నా. సో షీ వాజ్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ఇట్. మా మమ్మీకి ఇట్లా జనాలందరితో కలిసి ఇట్లా మాట్లాడడము జోక్లు వేసుకుంటూ ఉండడం షీ వాజ్ వెరీ హైపర్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ నేను అనమాట అసలు. సో తనకు చాలా నచ్చింది అంతా బాగుండింది. ఇంకా లాస్ట్ డే యోగా క్లాస్ది లాస్ట్ డే అనమాట. సో షీ వెంట్ అండ్ అటెండెడ్ దట్ క్లాస్. షీ కేమ్ బ్యాక్. ఎందుకో కొంచెం ఎట్లాగో ఉంది అనింది. ఐ వాజ్ నాట్ దేర్ అప్పుడు. నేను వేరే ఎక్కడో ట్రావెల్ చేస్తుండే అప్పుడు. సో అయితే ఏమైంది డాడీ నాకు కాల్ చేసి చెప్పారు ఇట్లా ఉంది అదే అంటేనేమో సరే డాడీ మమ్మీకి నాకు కాల్ చేయించండి అని చెప్పా. అంతే ఐ వాజ్ ట్రావెలింగ్ అండ్ ఆల్. సో నైట్ 1:30 ఆ టైంకి షీ పాస్డ్ అవే. అంటే పాస్డ్ అవే ఇన్ సెన్స్ అన్ఈజీగా ఉందంటే హాస్పిటల్ తీసుకెళ్తే కార్లోనే షీ పాస్డ్ అవే. మా చెల్లి ఉండింది అప్పుడు. సో నేను ఎప్పుడు అదేంటి నా ఫోన్ రింగింగ్లోనే పెడతా ఎప్పుడు. ఆ రోజు ఒక్కరోజు సైలెంట్లో పెట్టా. సో నాకు తెలియలేదు. నేను మధ్యాహ్నం మార్నింగ్ లేసేసరికి సమ్ 100 missed calls ఉండే. అసలు నాకు అంటే ఐ డోంట్ నో అంటే లైక్ లిటరలీ ఐ వాజ్ ఇన్ షాక్. అంటే ఇట్లా ఫుల్గా ఏడ్చి అప్పుడే వచ్చాను రిటర్న్. ఐ వాజ్ ఇన్ షాక్. అది లైక్ అంటే అట్లా అంటే నేను అప్పుడు ఆ హడావిడిలో పడిపోయాను కూడా కింద. అంటే నీకు అప్పుడు ఏం పెయిన్ కూడా ఏం తెలియదు. సో ఐ వెంట్ టు ద హాస్పిటల్. ఐ హావ్ సీన్ మై మమ్. మార్చురీలో పెడతారు కదా నేను మమ్మీ ఇంత చలిలో ఎట్లా ఉంటుంది నాకు. మా మమ్మీకి చలి అసలు పడదు. ఎట్లా అంటే నీకు అసలు ఇట్ వాజ్ వెరీ సడన్. అంటే అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి డయాబెటిక్స్ ఉంటే ఏమవుతుంది అంటే నీకు పెయిన్ తెలీదు. సో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినా సరే నీకు పెయిన్ వాళ్ళకి అర్థం కాదు. డయాబెటీస్ పేషెంట్కి అది ఉంటుంది, వాళ్ళకి పెయిన్ తెలియదు బేసికలీ. సో మమ్మీకి ప్రాబ్లీ పెయిన్ వచ్చి ఉంటుంది. సో దానికి ఎలా అనీజీ ఉందని అనింది. ఇట్లా నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది కార్డియాక్ అరెస్ట్ లాగా ఉంది అని ఏం నాకు తెలియలేదు. సో దట్ వాజ్ లైక్ అ షాకర్ టు మీ. అండ్ వెళ్ళిన తర్వాత అదే ఒక 1 day ఫుల్ ఏడ్చాను. అంత అయింది. మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నెక్స్ట్ డే ఐస్ బాక్స్ అవన్నీ అరేంజ్మెంట్స్ చేసి మా అక్క షీ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ లండన్ అనమాట. సో ముగ్గురు సిస్టర్స్ మేము. నేను మిడిల్ అనమాట. సో అక్క రావాలని చెప్పి వెయిట్ చేపిస్తే ఇంకా మా డాడీ షాక్లో ఉండిపోయారు. అంటే హీ వాజ్ నాట్ ఏబుల్ టు టాక్ ఆల్సో. హీ వాజ్ లైక్ అట్లా అంటే మా మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ కాదు, బట్ స్టిల్ దే వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. దే లవ్ ఈచ్ అదర్ అ లాట్. అండ్ ఐ థింక్ 25 years 25 years అనుకుంటా అప్పటికి వాళ్ళు కలిసి ఉండి పెళ్ళయ్యి.
మై డాడ్ వాజ్ లైక్ ఎట్లా అవుతుంది అట్లా 25 years ఇదే అంటున్నారు. సో నేను ఇంకా హీ వాజ్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్ ఆబ్వియస్లీ కదా. సో ఇంకా నేను 1 day ఫుల్ ఏడ్చాను. నెక్స్ట్ డే నుంచి నాకు ఏడుపు ఆగిపోయింది. బికాజ్ ఐ థింక్ ఓకే నవ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే చెల్లి ఫుల్గా ఏడుస్తుంది, అక్క రావాలి, డాడీ ఏమో షాక్లో ఉన్నారు. సో ఐ వాజ్ లైక్ ఓకే నవ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ లిటిల్ థింగ్స్ అండ్ అవన్నీ ఆర్గనైజ్ చేయాలి కదా. ఇంకా మా రిలేటివ్స్ అందరూ వచ్చారు. దే వర్ లైక్ ఎందుకు ఏడవట్లేదు, ఓకే ప్రాబ్లీ షీ ఈస్ నాట్ క్లోజ్ టు హర్ మామ్ అని నీకు తెలుసు కదా ఎట్లుంటుందో. సో అట్లా చాలా ఉన్నాయి. బట్ అంటే ఇట్స్ జస్ట్ అంటే అట్లా షట్ డౌన్ అయిపోయింది నాకు. ఇట్లా ఏడుపు అన్నీ ఆగిపోయినాయి. మా అక్క వచ్చింది, అన్నీ అయినాయి. నేను యాక్చువల్లీ ఇక్కడే మన మహాప్రస్థానంకి అదే బస్లో వ్యాన్లో మమ్మీని తీసుకెళ్ళి వెళ్ళొద్దు అన్నారు, కాల్చేటప్పుడు ఉండొద్దు అన్నారు. ఆడవాళ్ళు ఉండొద్దు అంటారు. నాకేం సంబంధం లేదు, నేను వెళ్తా, నేను మా మమ్మీతో ఉంటా, మా మమ్మీ లాస్ట్ వరకు నేను చూస్తా. సో ఆ కపాలం సంథింగ్ ఏదో పగులుతుంది కదా. సో అది నేను మా డాడీని వదలొద్దని డిసైడ్ అయ్యా ఫస్ట్. సో మా డాడీతోనే ఉన్నా, మా డాడీ అది మొత్తం కాల్చడం అన్నీ మా డాడీతోనే ఉన్నాను. సో ఐ వాజ్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. సో అట్లా ఇట్ వాజ్ షాక్ ఫర్ ఎవ్రీ. అందరికీ చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తొందరగా అవుతుందని. షీ వాజ్ జస్ట్ 52 years old, దట్స్ ఆల్. సో అంతే. నేను ఆ తర్వాత ఐ థింక్ ఒక 15 daysలోనే నేను షూట్కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశా. అంటే ఎలా ఉంటుందంటే మా చెల్లికి ఆ ఇంట్లో ఉండడానికి భయం స్టార్ట్ అయింది. నాకు మమ్మీగా అనిపిస్తుంది, నాకు ఇల్లు షిఫ్ట్ అయిపోదాం డాడీ ప్లీజ్ మమ్మీగా అనిపిస్తుంది అంటే 15 daysలో ఇంకొక ఇల్లు చూసి షిఫ్ట్ అయ్యాం మేము. సో షీ వాజ్ క్రైయింగ్ ఎవ్రీడే. ఆబ్వియస్లీ చాలా ఉంటుంది కదా, చాలా మెమరీస్ ఉంటాయి. సో షిఫ్ట్ అయిపోవాలి ఇంకా ఇల్లు 15 daysలో షిఫ్ట్ అయిపోయాము. అండ్ మళ్ళీ కొత్త ఏరియాకి సెట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఇట్ వాజ్ వెరీ టఫ్, వెరీ టఫ్. అంటే మమ్మీ లేకపోతే ఇల్లులాగా ఉండదు. ఇట్స్ అంటే నువ్వు ఒక బయట నుంచి ఒక వర్క్ నాకు ఎలా ఉండేదంటే ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా ఇంటికి వచ్చి మమ్మీని చూస్తే అబ్బా ఓకే మమ్మీ చూసుకుంటుంది అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది ఆబ్వియస్లీ కదా. సో ఐ థింక్ దట్ థింగ్ వాజ్ గాన్. ఇట్స్ అంటే మమ్మీ అన్నది ఎప్పుడు అంటే ఉన్నప్పుడల్లా గ్రాంటెడ్గా తీసుకుంటాం పక్క, బట్ లేనప్పుడు చాలా బాధపడతాం.